హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు పింఛను అందించాలని సర్వం సిద్ధం చేసుకుంది. ఏదేమైనా జూలై 1న పూర్తి స్థాయిలో పింఛను ప్రజలందరికీ అందించాలని కంకణం కట్టుకుంది. అయితే పింఛను అనేది ఎలా పంపిణీ చేస్తారు, మొదట ఎవరికి అందజేస్తారు, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. జూలై 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి సృజన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,35,477 మంది పింఛనుదారులకు దాదాపు 160 కోట్ల మొత్తాన్ని అందించనున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి వద్దే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదే రోజు పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాల చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు. మొత్తం 4 రకాల కేటగిరీల పింఛనుదారుల్లో 11 సబ్ కేటగిరీలకు చెందిన పింఛనుదారులకు మొత్తం 7,000 పంపిణీ చేస్తామన్నారు. ఇందులో జూలై మాసానికి సంబంధించిన 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయల చొప్పున ఏరియన్స్ మొత్తంగా 3,000 పంపిణీ చేయాలని, మిగిలిన కేటగిరీలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచిన విధంగానే నగదును పంపిణీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమాచారం అనేది కేవలం విజయవాడ సెంట్రల్కి మాత్రమే చెందిందండి. సేమ్ ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు ఇదే విధంగా పింఛన్ అనేది సరఫరా చేయబోతున్నారు. ఇలాంటి ప్రభుత్వ సమాచారం వరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్.